ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह। మనము రాజుల చరిత్రను బైబిల్లో గత 10-15 రోజులుగా ధ్యానించుకుంటూ వస్తున్నాము। हम बाइबल के इतिहास को करीबन 10-15 दिन हो रहे हैं ध्यान करते आ रहे हैं। మనము చాలా వరకు దగ్గర ఒక 5-6 రాజుల గురించి మనం నేర్చుకున్నాము। हम बहुत से करीबन 5 से 6 राजाओं के बारे में सीखे हैं। దేవులారా ఈ రోజు మనము యూదులకు 5వ రాజు అయిన యెహోరాము గురించి మనం నేర్చుకోబోతున్నాం। आज हम यहूदा का राजा यहोराम के विषय में सीखने वाले हैं। ఓకే హల్లెలూయా हालेलुया। మన ముఖ్య వచనము हमारा मुख्य वचन 2వ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 21వ అధ్యాయము 21 अध्याय మొదటి వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం। पहले वचन से 3 वचन पढ़ेंगे। 2వ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास మొదటి 21వ అధ్యాయము 21 अध्याय మొదటి వచనం నుంచి 3 వచనాలు। पहले वचन से 3 वचन। अंत में यहोशापात अपने पुरखाओं के संग सो गया और उसको उसके पुरखाओं के बीच दाऊदपुर में मिट्टी दी गई और उसका पुत्र यहोराम उसके स्थान पर राज्य करने लगा। उसके भाई ये थे जो यहोशापात के पुत्र थे, अर्थान, अजय्याह, येलिएल, जकरिया, अजय्याह, मिकाएल और शपत्याह। ये सब इज़राइल के राजा यहोशापात के पुत्र थे। उनके पिता ने उन्हें चांदी, सोना और अनमोल वस्तुएं और बड़े बड़े दान और यहूदा में गढ़वाले नगर दिए थे, परंतु यहोराम को उनके राज्य दे दिया क्योंकि वह जेठा था। హల్లెలూయా। हालेलुया। ఇక్కడ యెహోరాము గురించి రాయబడి ఉన్నది। यहाँ पर यहोराम के विषय में लिखा है। దేవులారా ఈయన యూదులకు 5వ రాజుగా మనకు కనబడుతున్నాడు। प्रिय परमेश्वर की संतान, ये यहूदा का 5वां राजा करके हमें दिखाई दे रहा है। యెహోరాము అనే మాటకు అర్థం ఏంటిదంటే यहोराम नाम का अर्थ क्या है कहने से? ఎత్తైన వాడు అని చెప్పేసి అర్థం వస్తున్నది। ऊंचा व्यक्ति करके अर्थ है। ఈయన యెహోషాపాతు యొక్క కుమారుడు। ये यहोशापात का एक पुत्र था। యెహోషాపాతుకు మనకు తెలిసిన విషయమే। మనకు దేవులారా యెహోషాపాతుకు 7 కుమారులు ఉన్నారు। हमें पता है कि यहोशापात को 7 पुत्र थे। అయితే ఈ యెహోషాపాతు 7 కుమారులలో ఈయన జ్యేష్ఠ కుమారుడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది। यहोशापात के ये 7 पुत्रों में से यहोराम ये जेठा पुत्र था करके वचन कहता है। ఈయన తండ్రి అయిన యెహోషాపాతుకు 7 కుమారులు। इसके पिता यहोशापात को 7 पुत्र थे। ఈయన జ్యేష్ఠ కుమారుడు। ये जेठा पुत्र था। జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న ఈయన ये ज्येष्ठ को प्राप्त किया हुआ ये पुत्र దేవుని బిడ్డలారా జ్యేష్ఠ కుమారుడు గనుక ये ज्येष्ठ पुत्र है, इसलिए తండ్రి అయిన యెహోషాపాతు తర్వాత ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించడానికి ఈయనే యెహోరామే రాజ్యమును అధిష్ఠించినట్టుగా రాజ్య సింహాసనం ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం। यहोशापात के मृत्यु के बाद ये यहोराम ही उसके स्थान पर सिंहासन पर विराजमान हुआ करके यहाँ पर लिखा है। ఈయన జ్యేష్ఠత్వమును బట్టి రాజ్యమును తీసుకున్నాడు। ये ज्येष्ठत्व को तो लेकर राज्य को लिया। తన సహోదరులు అంటే మిగతా సహోదరులు సరిగ్గా 6 ఈయన ఏం చేసినంటే కొత్త వస్త్రాలను పంచి పెట్టాడు అని లేఖనం సెలవిస్తున్నది। यहोराम ने कुछ वस्त्रों को बांट दिया करके लिखा है। అంటే పెద్ద కుమారుడైన ఈ యెహోరాము రాజ్యమును తీసుకున్నాడు। ये बड़ा पुत्र था यहोराम, इसने तो अपने लिए राज्य को ले लिया, సింహాసనం మీద కూర్చున్నాడు। सिंहासन के ऊपर बैठा, తన సహోదరులకు మాత్రము लेकिन अपने भाइयों को కొత్త వస్త్రాలను ఇచ్చినట్టుగా రాయబడి ఉంది। नए नए वस्त्रों को दिया करके लिखा है। హల్లెలూయా। हालेलुया। ఇలా కొత్తగా తను ప్రేమ చూపించాడు। ये नए रीति से प्रेम को दिखाया। కొన్ని వస్తువులు వాళ్ళకు బహుమానములుగా ఇచ్చాడు। कुछ वस्तुएं उन्हें गिफ्ट में दिए। కానీ ఎప్పుడైతే రాజ్యం అతని చేతిలోకి వచ్చిందో, लेकिन जब उसके हाथ में राज्य आया, దేవుని ద్వారా ఎప్పుడైతే ఆయన యూదులను పరిపాలించడం ప్రారంభించాడో, जब इसने यहूदा पर राज्य करना शुरू किया था, దేవుని వాక్యం సెలవిస్తున్నది। परमेश्वर का वचन कहता है, దేవుని ద్వారా ఈయన ఈ యొక్క యెహోరాము తన సహోదరులని అంటే నా తమ్ముళ్ళే అని చూడకుండా కూడా వాళ్ళని చంపినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది। ये यहोराम अपने भाइयों को मेरे भाई है करके भी न देखते हुए उन्हें मार डाला करके लिखा है। ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న
ఏసావు లాంటి వారు एक समय के खाने के लिए भोजन के लिए ज्येष्ठत्व को भेजा हुआ है एसाव के जैसे। అలాంటి వారు మీలో ఎవరైనా ఉండునేమో అని చెప్పేసి ऐसे कोई आपके बीच में है करके మీరు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు చూసుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. अपने आप को सावधानी से सावधान के साथ रहो करके परमेश्वर का वचन कहता है। హల్లెలూయా. हालेलुया। దేవులారా ఈ యొక్క యెహోరామును మనం చూసినట్లయితే यहोराम को हम देखने से బైబిల్లో మొదటి హంతకుడైన కయీను ఇతని జీవితంలో మనకు కనిపిస్తాడు. बाइबल का पहला हत्यारा कैन के जीवन को हम इसके अंदर देखते हैं। అదే విధంగా జ్యేష్ఠత్వమును అమ్ముకున్న జ్యేష్ఠత్వాన్ని చిన్న చూపు చూసిన ఈ యొక్క ఏసావు కూడా ఇతని జీవితంలో మనకు కనిపిస్తాడు. उसी प्रकार से ज्येष्ठत्व को बेचा हुआ ज्येष्ठत्व को छोटी नजर से देखा हुआ एसाव भी हमें दिखाई देता है। వీళ్ళు శపించబడిన వారు, ये शापित व्यक्ति है, వీళ్ళు శరీర సంబంధులు. ये शारीरिक व्यक्ति है, దేవులారా వీళ్ళు దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వారు అసలే కాదు. ये परमेश्वर की आज्ञाओं को पूरा किए वाले बिल्कुल नहीं है। కయీను తన తమ్ముడైన హేబేలును చంపినట్టుగా రాయబడి ఉంది. कैन अपने भाई हेबेल को मार डाला करके लिखा है। ఆదికాండం 4వ అధ్యాయంలో ఇవన్నీ విషయాలు మనం చక్కగా చూడగలం. उत्पत्ति के 4थे अध्याय में ये सारी बातें हम देख सकते हैं। ఈ యొక్క కయీను తన తమ్ముడైన హేబేలును ఎలా అయితే చంపాడో ये कैन जैसे अपने भाई हेबेल को मार डाला। దేవులారా ఎందుకు చంపిండు కావచ్చు, क्यों मार डाला होगा, ఎందుకు చంపిండు కావచ్చు, क्यों मार डाला होगा, కక్ష పెంచుకొని क्रोध को बढ़ाकर, అసూయ పెంచుకొని ईर्ष्या को बढ़ाकर, దేవుడు తన సొంత సహోదరుని ద్వేషించి खुद के अपने भाई को ही द्वेष करके। చూడండి ఈ రోజులో కూడా ఆస్తుల కొరకు, డబ్బుల కొరకు, భూమి జాగల కొరకు ఒక్క తల్లికి పుట్టిన వారైనా కూడా ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళు ఎంతో మంది లేరు. आज के दिनों में भी अपने माता पिता के पेट में जन्मे हुए अपने भाइयों को संपत्ति के लिए द्वेष करने वाले कितने लोग नहीं हैं। ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను నా జీవితంలో. अभी भी बहुत से लोग हैं और मैंने बहुत से लोगों को मैं देख चुका हूँ। వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళు కయీను సంతానికి సంబంధించిన వారే. ये और कोई नहीं है, ये केन के परिवार के संबंधित लोग ही है, వీళ్ళు ఏసావుకు సంబంధించిన వాళ్ళే. ये एसाव को ही संबंधित लोग है। దేవుడులారా వీళ్ళు ఎవరో కాదు, వాక్యం సెలవిస్తున్నది అసలైన దొంగలు, అసలైన ఉగ్రవాదులు, అసలైన నరహంతకులు కూడా వీళ్ళే అని వాక్యం సెలవిస్తున్నది. वचन कहता है ये वही है जो हत्यारे है, चोर है और यही ईर्ष्या क्रोध वाले लोग है करके। హల్లెలూయా. हालेलुया। ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం మనం ఆలోచన చేస్తే उत्पत्ति इसका 4था अध्याय और 9 वचन को हम विचार करने से అక్కడ చదివినట్లయితే హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. वहाँ पर लिखा है कि हेबेल का लहू परमेश्वर को पुकार रहा है करके लिखा है। హల్లెలూయా. हालेलुया। సొంత తమ్ములనే ద్వేషించాడు, खुद के भाई को द्वेष किया, సొంత తమ్ములనే చంపినట్టుగా చూస్తున్నాం. खुद के भाई को ही उसने मार डाला। జ్యేష్ఠత్వం మాత్రం ఉన్నది కానీ ज्येष्ठत्व तो इसके अंदर है, దానికి తగిన జీవితం మాత్రం ఇతరులో లేదు. लेकिन उसको जो अनुकूल जीवन है ये इससे नहीं है। అన్న అంటే తండ్రి తర్వాత తండ్రి అంటారు. भाई मतलब पिता के बाद का पिता है। అన్న అంటే దేవుని బిడ్డలారా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి అతని మీద ఉంటాయి. एक भाई को अपने परिवार की जिम्मेदारियां उसके ऊपर रहती है। కానీ దేవుని బిడ్డలారా ఈయన తండ్రిపై ప్రేమ చూపించాల్సింది పోయి ఒక శత్రువులాగా తన తమ్ముళ్ళని నరహత్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. ये अपने भाई को प्रेम नहीं किया लेकिन एक शत्रु के जैसा उन्होंने उसकी हत्या की करके लिखा है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుడి వాక్యం మనకి ఏమని సెలవిస్తున్నది అంటే इसलिए परमेश्वर का वचन हमें क्या कहता है कहने से దేవుడి బిడ్డలమైన మనము परमेश्वर के पुत्र होने नाते हम ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యేష్ఠత్వం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. पहले सर्वप्रथम अपने ज्येष्ठत्व को महान है करके पता अपने ज्येष्ठत्व ही महान है करके हमें पता चलना चाहिए। యేసు ప్రభు యొక్క బలిదానం ద్వారా यीशु मसीह के बलिदान के द्वारा దేవుని బిడ్డలారా మనము దూరమైన మనందరం తండ్రి యొద్దకు చేర్చబడ్డాం. दूर हुए हम पिता के पास गए हैं। జ్యేష్ఠత్వం అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తును చూపిస్తున్నది. ज्येष्ठत्व हमारे प्रभु यीशु मसीह को दिखाई देता है। జ్యేష్ఠత్వం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు దొరికిన రక్షణను చూపిస్తున్నది. ज्येष्ठत्व मतलब प्रभु यीशु मसीह के द्वारा मिले हुए हमें उद्धार को दिखाई देता है। మన రక్షణ మనం పోగొట్టుకోకూడదు. हमारे उद्धार को हमें नहीं खोना है। మనకు దొరికిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయొద్దు. हमें जो उद्धार मिला है उसे हम निर्लक्ष्य नहीं करना चाहिए। దేవుని జ్యేష్ఠత్వం అంటే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నది.
ज्येष्ठत्व मतलब यीशु मसीह को सादृश्य है। మనం యేసు ప్రభు అడుగు జాడలు నడుచు బాతులమై ఉన్నాము। हम यीशु मसीह के पद चिन्हों पर चलने वाले रहने चाहिए। ఏసావు ఎందుకు భ్రష్టుడు అని రాయబడి ఉంది అంటే एसाव क्यों भ्रष्टाचारी है करके लिखा है कहने से, ఏసావు ఎందుకు వ్యభిచారి గల వ్యక్తి అని రాయబడి ఉంది అంటే एसाव क्यों व्यभिचारी व्यक्ति है करके लिखा है कहने से, ఆయన దేవుని ద్వారా అనుగ్రహించబడిన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు। उसने परमेश्वर के द्वारा प्राप्त हुए ज्येष्ठत्व को ही निर्लक्ष्य किया। హల్లెలూయా। हालेलुया। గనుక జ్యేష్ఠత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు। इसलिए ज्येष्ठत्व को हमें नहीं खोना चाहिए। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో प्रकाशित वाक्य इसका 3रा अध्याय और 11 वचन में, నేను వచ్చు వరకు मैं आने तक మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు। आपके पास जो है उसे पकड़ के रखो करके यीशु मसीह कहते हैं। యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, यीशु मसीह कह रहे हैं నువ్వు పొందుకున్న జ్యేష్ఠత్వాన్ని, जो ज्येष्ठत्व आपने प्राप्त किए हैं, నువ్వు పొందుకున్న రక్షణను जो उद्धार आपने प्राप्त किए हुए हैं, నీవు పోగొట్టుకోకుండా आप नहीं खोते हुए నేను వచ్చు వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని వాక్యం సెలవిస్తున్నది। जब तक मैं आऊंगा तब तक उसे आप सावधान के साथ संभाल के रखिए करके परमेश्वर का वचन कहता है। హల్లెలూయా। हालेलुया। దేవునికి స్తోత్రం। హల్లెలూయా। हालेलुया। కనుక దేవుని ద్వారా మన జ్యేష్ఠత్వాన్ని మనం కాపాడుకోవాలి। इसीलिए हमारे ज्येष्ठत्व को हमें बचा के रखना है। ఈ జ్యేష్ఠత్వాన్ని దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా కయీను పోగొట్టుకున్నాడు। ये ज्येष्ठत्व को सर्वप्रथम पहली बार कैन ने खो दिया। రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఏశావు ఈ జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం। और दूसरी बात, ज्येष्ठत्व के लिए एसाव ने एक समय के खाने के लिए खो दिया करके लिखा है। మూడోది ఈ యెహోరాము కూడా జ్యేష్ఠత్వము కలిగి ఉన్నాడు కానీ దానికి తగిన జీవితం మాత్రం ఈయనలో లేదు। और तीसरी बात, ये यहोराम भी इसके ये ज्येष्ठत्व तो है लेकिन इसका जीवन वैसा नहीं है। దేవులారా కానీ తర్వాత ఈ జ్యేష్ఠత్వాన్ని యెహోరాము కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూడగలం। यहोराम भी अपने पहिलौठों को खो दिया करके हम देख सकते हैं। హల్లెలూయా। हालेलुया। రెండో విషయం ఏంటిదంటే दूसरी बात क्या है कहने से, సహోదరులను డబ్బు కొరకు, ఆస్తి కొరకు, జాగ కొరకు సహోదరులను ద్వేషించి ఆఖరికి వాళ్ళను మరణమునకు అప్పగించినట్టుగా, వాళ్ళను నరహత్య చేసినట్టు కూడా మనం చూసాము। पैसों के लिए, संपत्ति के लिए अपने भाइयों को द्वेष करके उनकी हत्या कर दी करके हम भी देख सकते हैं। దేవుని బిడ్డలారా ఇలా ఈ విధంగా మనము కయీను తన తమ్ముడునైన హేబెల్ని ఎలా అయితే చంపాడో, कैन जैसे अपने भाई हेबेल को मार डाला, తమ్ముళ్ళని కూడా చూడకుండా దేవుని బిడ్డలారా ఈ యొక్క యెహోరాము తన తమ్ముళ్ళను చంపినట్టుగా మనం చూస్తున్నాం। मेरे भाई है करके नहीं देखते हुए यहोराम ने भी अपने भाइयों को मार डाला करके लिखा है। చూడండి ఎంత క్రూరత్వం ఇతని జీవితంలో ఉన్నది। देखिए कितनी क्रोध इसके जीवन में है। చూడు ఇలాంటి వారే నరహంతకులు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తున్నది। ऐसे लोग ही हत्यारे होते हैं करके परमेश्वर का वचन कहता है। ఎవరైతే ఆస్తుల కొరకు, భూముల కొరకు, జాగల కొరకు తన తల్లిదండ్రులని కానీ సహోదరులను కానీ ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళే హంతకులు అని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది। जो अपने संपत्ति के लिए, पैसों के लिए, धन के लिए अपने भाइयों को मारते हैं वही हत्यारे करके परमेश्वर का वचन कहता है। హల్లెలూయా। हालेलुया। దేవుని బిడ్డలారా ఇంకొక విధంగా ఆలోచన చేసినట్లయితే ये परमेश्वर की संतान और एक रीति से हम विचार करने से తన సొంత తమ్ములనే చంపిందే కాక अपने खुद के भाइयों को ही मारना नहीं, लेकिन యూదా రాజ్యంలో ఎవరైతే మంచి సహోదరులు ఉన్నారో यहूदा राज्य में जो अच्छे अच्छे भाई लोग थे దేవుడా వాళ్ళను కూడా చంపించినట్టుగా మనం చూస్తున్నాం। उन लोगों को भी इसने मरवा डाला करके हम देखते हैं। హల్లెలూయా। हालेलुया। నిరపరాధుల రక్తము చిందించిన వారు శాపగ్రస్తులు అయితారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది। निरपराधियों के लहू को बहाने वाले शापित होते हैं करके परमेश्वर के वचन में लिखा है। వీళ్ళు అభివృద్ధి అనేది చెందరు, ये अभिवृद्धि, ये उन्नति नहीं पाते। వీళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు అనేటివి ఉండయి। इनके जीवन में आशीर्वाद नहीं रहते। వీళ్ళ జీవితంలో ఆశీర్వాదములు అనేటివి ఉండయి। इनके जीवन में आशीर्वाद नहीं रहते। వీళ్ళు అభివృద్ధి అనేది చెందరు, ये उन्नति नहीं पाते। దేవుని వాక్యం సెలవిస్తున్నది। परमेश्वर का वचन कहता है ఇలాంటి మంచి వారిని ఎవరైతే చంపుతారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని రాయబడి ఉంది। ऐसे अच्छे लोगों को जो कोई मारता है वो शापित होता है करके परमेश्वर का वचन कहता है। హల్లెలూయా। हालेलुया। హేబెలు రక్తము ఆ యొక్క స్వరము దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం। हेबेल का लहू, उसका स्वर परमेश्वर को पुकार रहा है करके हम देखते हैं। అట్లనే ఈ యొక్క యెహోరాము యొక్క సహోదరుల రక్తం కూడా దేవునికి మొరపెట్టలేదు అంటాం। మరి फिर यहोराम ने जिन भाइयों को मार डाला उनका लहू परमेश्वर को नहीं पुकारा क्या? ఎట్లయితే సహోదరుడైన కయీను తన సహోదరుడైన
హేబేలు చంపినప్పుడు ఆ రక్తం దేవునికి మొరపెట్టిందో, जैसे कैन हेबेल को मारने के बाद हेबेल का लहू परमेश्वर को पुकार रहा था, మరి ఈ యొక్క యెహోరాము తన సహోదరులను చంపినప్పుడు ఈ నిర్దోషమైన రక్తము దేవునికి మొరపెట్టలే అంటారా? మరి तो फिर यहोराम अपने भाइयों को जब मारा तो उनका निर्दोष लोग परमेश्वर को नहीं पुकारा होगा? దేవుళ్ళారా, ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి శాపగ్రస్తులు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ऐसे ही लोग श्रापित होते हैं करके परमेश्वर का वचन कहता है। ఈ యెహోరాము 32 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రాజ్యంలోకి వచ్చాడు. यहोराम 32 साल में राज्य में आया। 32 సంవత్సరాల వయసులో సింహాసనం ఎక్కినాడు. यहोराम 32 साल के उम्र में सिंहासन पर चढ़ा। 8 సంవత్సరాలు మాత్రమే యూదులకు రాజుగా ఉండి పరిపాలన చేశాడు. 8 साल ही इसने यहूदा पर राजा होकर राज्य किया। ఈయన జీవితం అంతా కూడా దేవుళ్ళారా దేవునికి మాత్రం ఇష్టంగా ఈయన బ్రతకలేదు. इसके जीवन भर में ये परमेश्वर की इच्छा के अनुसार नहीं जिया था। అందుకే దేవుళ్ళారా ఈయనకు ఆశీర్వాదం అనేది లేదు. इसलिए इसके जीवन में आशीर्वाद भी नहीं है। ఈయనకు అభివృద్ధి కూడా లేదు. इसके जीवन में उन्नति नहीं है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈయన శాపగ్రస్తుడైనట్టుగా మనం చూడగలము. परमेश्वर का वचन कहता है ये श्रापित हुआ करके लिखा है। ఎందుకంటే నిరపరాధుల రక్తము నిన్న చిందించాడు కనుక, क्यों कहने से निरपराधियों के लहू को इसने बहाया, కనుక ఆయన శాపగ్రస్తుడైనట్టుగా మనం చూడగలము. इसलिए ये श्रापित हुआ। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం సెలవిస్తున్నది परमेश्वर का वचन कहता है। ఈయన మూడో విధిగా మనం చూసినట్లయితే तीसरी बात हम देखने से 2వ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 21వ అధ్యాయము 21 अध्याय 6వ వచనం 6वां वचन। చదవండి సార్. 2వ దినవృత్తాంతముల గ్రంథము दूसरा इतिहास 21వ అధ్యాయము 21 अध्याय 6వ వచనం. 6वां वचन। वह इज़राइल के राजाओं की सी चाल चला जैसे आहाब का घराना चलता था, क्योंकि उसकी पत्नी आहाब की बेटी थी। वह उस काम को कराता था जो यहोवा की दृष्टि में बुरा है, कहता है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవునిలో మనం ఆశీర్వాదానికి పాత్రలము కానీ శాపానికి పాత్రలము కాము. इसलिए परमेश्वर की संतान हम आशीर्वाद के लिए है लेकिन शाप के लिए नहीं है। కనుక యేసు ప్రభు మనల్ని ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన మీద ఉన్న శాపాన్ని తొలగించి ఆశీర్వాదం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. यीशु मसीह संसार में क्यों आए कहने से हमारे ऊपर के पाप को हटाकर हमें आशीर्वाद देने के लिए आए। కనుక ఈ రెండు విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ये दो बातों में हमें अच्छे सावधान के साथ रहनी चाहिए। మూడో విషయం ఏంటిదంటే, तीसरी बात क्या है कहने से, ఇప్పుడు మనం చదువుకున్న 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయం 6వ వచనంలో अभी हमने जो पढ़ा दूसरा इतिहास 21 अध्याय और 6वें वचन में, ఈయన వివాహము వయసు వచ్చినప్పుడు जब इसका विवाह का उम्र आया था, మనం నిన్న చూసుకున్నాము. हमने कल भी देखा ఈయన ఒక శరీర సంబంధమైన స్త్రీని వివాహం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ये शारीरिक संबंधित एक स्त्री के साथ विवाह किया। విగ్రహారాధికులతో వీళ్ళ సంబంధాన్ని కలుపుకున్నారు. मूर्ति पूजा करने वालों के साथ इसने संबंध बनाए। ఈయన భార్య పేరు అతల్య. इसके पत्नी का नाम अथल्या। ఈ యెహోరాము యొక్క అత్తమామలు ఎవరు అంటే, यहोराम का मामा मामी कौन है कहने से, అహాబు అదేవిధంగా యెజెబెలు. आहाब और एजबेल। దేవుని బిడ్డలారా, యెజెబెలు చాలా భయంకరమైన చెడ్డ స్త్రీ బైబిల్లో. एजबेल बहुत ही भयंकर स्त्री करके बाइबल में लिखा है। ఈమె గురించి మనకు చరిత్ర అనేది ఉన్నది. इसके विषय में एक बड़ा इतिहास हमें है। నేను అహాబు గురించి మాట్లాడినప్పుడు నేను అహాబు గురించి మాట్లాడినప్పుడు యెజెబెలు గురించి మీకు తెలియజేస్తాను. मैं जब आहाब के बारे में आपको सिखाऊंगा तब एजबेल के बारे में भी बताऊंगा। ఈమె బైబిల్లో వ్యభిచారిగా పేరు పొందినట్టుగా చూస్తున్నాం. बाइबल में है ये व्यभिचारी करके इसका नाम लिखा है। భయంకరమైన విగ్రహారాధికురాలు ఈమె. बहुत ही मूर्ति पूजा करने वाली स्त्री थी ये। ఈమె శరీర సంబంధులైన స్త్రీ. ये शारीरिक संबंधी स्त्री थी। దేవుని బిడ్డలారా, ఈమె ఇజ్రాయెల్ ప్రజల్ని మూర్తి పూజలో విగ్రహారాధనలో తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. ये इजरायली लोगों को मूर्ति पूजा में लेके गई करके भी हम देखते हैं। భూమి మీద ఎవ్వరు చావని హీనమైన దరిద్రమైన సావు చచ్చింది ఈ స్త్రీ. बाइबल में इतनी बुरी मौत के साथ ये मरी करके लिखा है। హల్లెలూయా. हालेलुया। కనుక ఇలాంటి స్త్రీ యొక్క కుమార్తె ఈ యొక్క అతల్యను యెహోరాము వివాహం చేసుకున్నాడు. ऐसे स्त्री के
पुत्री के साथ अतल्या के साथ यहोराम ने विवाह किया करके लिखा है। ఇంకా ఈ మొదటి నుంచే ఈయన జీవితం సరిగ్గా లేదు అంటే पहले से इसका जीवन अच्छा नहीं था कहने से ఇంకా ఈ విగ్రహారాధికులతో సంబంధం పెట్టుకున్న దాన్ని బట్టి और ये मूर्ति पूजा के लोगों के साथ संबंध किया करके ఈ యెహోరాము యొక్క జీవితం ఇంకా వేస్ట్ అయిపోయింది, దరిద్రం అయిపోయింది। यहोराम का जीवन और भी वेस्ट हो गया। ఎందుకంటే क्यों कहने से సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో नीति वचन के 14 अध्याय में మొదటి వచనం మనం చదివినట్లయితే पहला वचन हम पढ़ने से జ్ఞానము గల స్త్రీ తన ఇల్లును కట్టుకొనును అని రాయబడి ఉంది। बुद्धिमान स्त्री अपने घर को बांधती है करके लिखा है। బుద్ధి లేని స్త్రీ మూడు రోజులు ఏం చేస్తుంటుంది అంటే తన ఇల్లును తానే కూలగొట్టుకుంటుంది। और निर्बुद्धि स्त्री अपने घर को तोड़ देती है। ఈయన చేసుకున్న భార్య ఎవరైతే ఉన్నదో ఆమె జ్ఞానవంతులైన స్త్రీ కాదు। ये जिसके साथ शादी किया था, विवाह किया था, वो ज्ञानवान लड़की नहीं थी, ఆమె ఆత్మీయురాలు కూడా కాదు, वो आत्मिक लड़की भी नहीं थी, దేవుని బిడ్డలారా ఆమె శరీర సంబంధి, वो शारीरिक थी। విగ్రహారాధన నుండి పుట్టుకొచ్చిన స్త్రీ ఆమె। ये मूर्ति पूजाओं के घर में से उत्पन्न हुई जन्मी हुई स्त्री थी। ఈ యొక్క స్త్రీని బట్టి ఈ యెహోరాము కూడా విగ్రహాలను పూజించినట్టుగా మనం చూడగలము। ये स्त्री के वजह से यहोराम भी मूर्ति पूजा करने लगा करके हम देखते हैं। ఈయన హృదయాన్ని విగ్రహం వైపు ఆమె త్రిప్పినట్టుగా మనం చూడగలము। इसके मन को उसने मूर्ति की तरफ मुड़ाया करके भी हम देखते हैं। కనుక ఈ యొక్క అన్యులతో సంబంధాలు పెట్టుకోకూడదు అని చాలా విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము। अन्य जाति के लोगों के साथ संबंध नहीं रखना करके हमने बहुत सी बातें सीखे थे। అన్యులతో సంబంధం పెట్టుకున్న యెహోషాపాతు జీవితంలో కూడా ఏమి జరిగిందో ఏమి నష్టపోయిందో కూడా మనం చూసాము। अन्य जाति लोगों के साथ संबंध रखने से यहोशापात के जीवन में क्या हुआ ये भी हमने देखा था। అన్యులతో సంబంధం పెట్టుకున్న సొలొమోను జీవితం కూడా ఎంత దిగజారిపోయిందో కూడా మనం చూసుకున్నాము। अन्य जाति के लोगों के साथ संबंध रखने के द्वारा सुलेमान का जीवन भी कैसा गिर गया ये भी हमने देखे थे। అందుకొరకు దేవుడు ఇజ్రాయెల్ కాలంలో ఇజ్రాయెల్ను పదే పదే హెచ్చరించాడు, అన్యులతో మీరు సంబంధాలు పెట్టుకోకండి। इसलिए अपने परमेश्वर के संतान परमेश्वर इजरायली लोगों के साथ बार बार यही कहता था कि अन्य जाति लोगों के साथ आप संबंध मत रखिए। ఇజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది। इजरा इसका 10 अध्याय 10 वचन में स्पष्ट रीति से लिखा है, మీరు ఆ సంబంధాలు విడిచిపెట్టండి, ऐसे संबंधों को आप छोड़ दीजिए, అన్యులను మీరు వివాహం अन्य చేసుకోకండి, जाति लोगों के साथ आप विवाह मत कीजिए, మీరు మారు మనసు आप పొందండి मन फिराइए। అని దేవుడు పదే వారిని హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం। ऐसे परमेश्वर बार बार उन्हें बताता था करके हमने देखा। ఇప్పుడు ఇక్కడ యెహోరాము యొక్క జీవితం ఇంకా దిగజారిపోవడానికి గల కారణం ఏమిటి అంటే यहोराम का जीवन फिर और कम होने का कारण क्या था कहने ఒక से శరీర సంబంధమైన కుటుంబముతో ఈయన సంబంధాన్ని కలుపుకున్నాడు। एक शारीरिक संबंध के परिवार के साथ इसने संबंध जोड़ा। దేవుడారా దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న మీరు అందరికి కూడా कृपा करके ये वचन सुनने वाले आप सभी लोगों को, మనందరికి కూడా हम सभी लोगों को ఇది ఒక హెచ్చరికగా ఉన్నది। ये एक चेतावनी के जैसा है। మనం అన్యులతో సంబంధాలు పెట్టుకోకూడదు, हमें अन्य जाति लोगों के साथ संबंध नहीं रखना है, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, हमें अपने आत्मिक जीवन को बचा के रखना है, మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోకూడదు। हम अपने आत्मिक जीवन में नहीं गिरना चाहिए। దేవుడు ఈ మూడో విషయముగా మనల్ని హెచ్చరిస్తున్నాడు। ये तीसरी बात की तरह परमेश्वर हमें सावधान करता है। నాలుగో విషయం ఏంటిదంటే चौथी बात क्या है कहने से వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నది, वचन स्पष्ट रीति से कहता है, ఈ స్త్రీని బట్టి ఈయన విగ్రహాలని తయారు చేసినట్టుగా విగ్రహాలని పూజించినట్టుగా వాక్యం సెలవిస్తున్నది। ये स्त्री को धरकर ही इसने मूर्तियों को तैयार किया और मूर्ति पूजा किया करके वचन कहता है। పర్వతముల మీద బలిపీఠాలను కట్టించాడు, पहाड़ों पर बलि वेदियों को बांधा, దేవతల పేరు మీద బలులు అర్పించాడు, देवियों के नाम पर इसने बलि चढ़ाए। ఈయన తన భార్యను బట్టి మూర్తి పూజ చేశాడు। ये अपने पत्नी के साथ मूर्ति पूजा किया। అందుకే దేవుడు బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తున్నది, इसलिए प्रिय परमेश्वर की संतान परमेश्वर का वचन कहता है, ఈయన ఈ విధమైన పనులు చేస్తూ జీవము గల దేవుణ్ణి యెహోవాను విసర్జించను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది। ये ऐसे काम करते हुए जीवित परमेश्वर यहोवा को ही इसने भूल गया करके वचन कहता है, छोड़ दिया करके वचन कहता है। దేవుని ఆఖరికి జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది। ये आखिरी में जीवित परमेश्वर को इसने छोड़ दिया करके वचन कहता है। హల్లెలూయా। हालेलुया। చూడండి ఎంత దిగజారిపోయాడో, అన్యులతో సంబంధము తన జీవితాన్ని ఎక్కడి దాకా తీసుకుపోయిందో మనం చూస్తున్నాం। देखिए अन्य लोगों के साथ इसका संबंध कितने दूर तक ले गया हम देखते हैं। హల్లెలూయా। हालेलुया। ఈ 42వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం
వచనంలో రాయబడి ఉంది. यशायाह इसका 42 अध्याय और 8वें वचन में लिखा है, దేవుడు ప్రేమమయుడు అన్నది ఎంత నిజమో परमेश्वर प्रेमी स्वरूपी है करके जितना सत्य बात है, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నది కూడా అంతే సత్యము. वो भस्म करने वाली आग है करके उतना ही सत्य है। వాస్తవానికి మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు. वास्तव में उसे मन फिराने के लिए समय, మారు మనసు పొందడానికి 2 సంవత్సరాలు దేవుడు యెహోరాముకు సమయం ఇచ్చాడు. मन फिराने के लिए परमेश्वर ने इससे 2 साल तक वक्त दिया था, కానీ ఆయన ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. लेकिन उस वक्त को इसने इस्तेमाल नहीं ఆయన किया, మారు మనసు పొందలేదు. इसने मन नहीं फिराया। దేవులారా మనం బలహీనము, हम बलहीन మనం हैं, పాపులము. हम पापी हैं, అందుకు మనం తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తాము. जाने अनजाने में हम कुछ गलतियां करते हैं। దేవుడు ప్రేమ స్వరూపి కనుక परमेश्वर प्रेमी स्वरूपी है నా ना, కుమారులు మారుతారు, मेरे पुत्र बदलेंगे, వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు, वो अपने गलतियों को जान लेंगे, మారు మనసు పొందుతారు అని చెప్పేసి मन फिराएंगे करके అందుకు దేవుడు తన ప్రేమ కొలది మనకు కృపనివ్వడానికి కృపతో సహా మనకు సమయం ఇస్తున్నాడు. परमेश्वर कृपा के साथ हमें समय दे रहा है। దేవుడు మనకు కృపనిస్తున్నాడు, परमेश्वर हमें कृपा देता है మారు మనసు పొందడానికి సమయాన్ని కూడా ఇస్తున్నాడు. और मन फिराने के लिए वो वक्त भी देता है। దేవుడు దావీదుకి ఇచ్చాడు సమయం. दाऊद को भी परमेश्वर ने वक्त दिया, ఆయన తన తప్పును తెలుసుకున్నాడు, उसने अपने गलतियों को जाना, పశ్చాత్తాపడ్డాడు, पश्चाताप किया తన తప్పులు और విడిచిపెట్టాడు. अपने पापों को छोड़ दिया। దేవుడు క్షమించినట్టుగా రాయబడి ఉంది. परमेश्वर ने उसे क्षमा की करके वचन में लिखा है। యెహోషాపాతు కూడా దేవుడు సమయం ఇచ్చాడు, यहोशापात को भी परमेश्वर ने वक्त दिया था, పశ్చాత్తాపడ్డాడు యెహోషాపాతు. यहोशापात ने भी पश्चाताप किया దేవుడు అతనికి క్షమించినట్టు రాయబడి ఉంది. और परमेश्वर उसे क्षमा किया करके लिखा కానీ है। దేవుడు బిడ్డలారా ఈయన పశ్చాత్తాపడలేదు, लेकिन यहोराम पश्चाताप नहीं किया, ఈయన మారు మనసు పొందలేదు. इसने मन नहीं फिराया। దేవుడు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోలేదు. परमेश्वर ने जो वक्त दिया था इसे इस्तेमाल नहीं किया। హల్లెలూయా. हालेलुया। సామెతల గ్రంథంలో రాయబడింది నీతి వచనం. नीति वचन में लिखा है, సామెతల గ్రంథంలో రాయబడింది नीति वचन में लिखा है, అతిక్రమంలో దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు. जो अपने पापों को छिपा के रखता है वो उन्नति नहीं पाएगा। అందుకే యెహోరాము యొక్క జీవితంలో వర్ధిల్లడం అనేది లేదు, इसलिए यहोराम के जीवन में उन्नति नहीं है, ఆశీర్వాదం లేదు. आशीर्वाद नहीं है। ఎందుకంటే తన పాపములు దాచిపెట్టుకుంటూ వచ్చాడు. क्यों कहने से अपने पापों को छुपाते हुए आया, ఆయన మారు మనసు పొందలేదు, इसने मन नहीं తన फिराया, పాపాలను విడిచిపెట్టలేదు. अपने पापों को नहीं छोड़ दिया। ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు కనికరం పొందుతారు అని దేవుని వాక్యం जो సెలవిస్తున్నాడు. अपने पापों को अंगीकार करके उसे छोड़ देता है उस पर दया की जाएगी करके परमेश्वर का वचन कहता है। ఒప్పుకొని విడిచిపెట్టిన దావీదు కనికరించబడ్డాడు. जो अंगीकार करके छोड़ दिए हुए दाऊद पर परमेश्वर ने दया की, ఒప్పుకొని విడిచిపెట్టిన యెహోషాపాతు మీద దేవుడు కనికరం చూపించాడు. अंगीकार करके छोड़ दिए यहोशापात पर भी परमेश्वर ने दया की। కానీ దేవుని బిడ్డలారా ఈయన ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, తన పాపాలను తను దాచుకున్నాడు కనుక దేవుడి కృప ఈయన మీదకి రాలేదు, కానీ దేవుని శిక్ష ఈయన మీదకి వచ్చింది. यहोशापात ने अपने पापों को अंगीकार नहीं किया और छोड़ दिया नहीं, इसलिए परमेश्वर का कृपा नहीं लेकिन परमेश्वर का क्रोध इस पर आया करके लिखा యెషయా है। గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం మనం చదువుకున్నాం కదా. यशायाह इसका 42 अध्याय और 8 वचन हमने पढ़ा ना। ఇలాంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది అని రాయబడి ఉంది. ऐसे लोगों पर परमेश्वर का क्रोध उतर के आता है करके लिखा है। హల్లెలూయా. हालेलुया। దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది అని రాయబడి ఉంది. परमेश्वर का क्रोध उतर के आता है करके लिखा है। మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు కావచ్చు? तो परमेश्वर ने जो वक्त आपको दिया आप क्या करते होंगे? మారు మనసు పొందడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. मन फिराने के लिए परमेश्वर हमें वक्त दिया है। ఈ సమయము దేవుని కొరకు వాడుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ये वक्त परमेश्वर के लिए इस्तेमाल करने के लिए परमेश्वर ने दिया है। దేవుడు ఈ సమయము యేసు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండు నిమిత్తం మనకు దేవుడు ఇచ్చాడు. ये समय यीशु मसीह के आने तक हम तैयारी के साथ रहे करके ये वक्त हमें मिला है। మరి ఈ సమయాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? तो ये वक्त को आप किन बातों के लिए इस्तेमाल कर रहे हो? నీ కాలక్షేపణ ఆటపాటల కొరకు నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావా? इस वक्त को आप अपने खेल कूद और मस्तियों में इस्तेमाल कर रहे हो क्या? మరి దేనికి ఈ సమయాన్ని ఉపయోగిస్తున్నావు? तो किन बातों के लिए आप इस समय को इस्तेमाल कर रहे हो? రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో दूसरा राजा इसके 5 अध्याय में 25-26 వచనంలో 25 और 26 वचन में ఎలీషా మాట్లాడుతున్నాడు. एलीशा कहता है, గేహాజీ డబ్బు సంపాదించడానికి ఇది సమయమా? ये पैसे कमाने के लिए वक्त है क्या? ఎందుకు నువ్వు అజ్ఞానంగా నడుచుకుంటున్నావు? क्यों तो अज्ञान के साथ जी रहा है? హల్లెలూయా. हालेलुया। మరి ధనము సంపాదించుకోవడానికి సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా? तो धन इकट्ठा करने के लिए आप ये समय को गवा रहे हो ఈ क्या? లోక సంబంధమైన వాటి కొరకు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నావా? संसारिक बातों के लिए आप अपने वक्त को गवा रहे हो क्या?
దేవుడు మనకు సమయం ఇచ్చాడు. परमेश्वर ने हमें वक्त दिया है। నోవాకు సమయంలో దేవుడు సమయం ఇచ్చాడు. नूह के समय में भी परमेश्वर ने वक्त दिया था। వాళ్ళు మారు మనసు పొందలేదు. उन्होंने मन नहीं फिराया, కనుక జలప్రళయంలో అందరూ కొట్టుకుపోయారు. इसलिए जल प्रलय में सभी लोग मर गए। దేవులారా ఈ సొదొమ గొమొర సమయంలో దేవుడు సమయం ఇచ్చాడు. ये सोदोमा और अमोरा के समय में भी वक्त में भी परमेश्वर ने समय दिया था। వాళ్ళు ఉపయోగించుకోలేదు, మారు మనసు పొందలేదు. उन्होंने भी उसको इस्तेमाल नहीं किया और अपना मन नहीं फिराया, అందుకే అగ్నిలో అందరూ భస్మం అయిపోయారు. इसलिए अग्नि में सभी लोग भस्म हो गए। దేవులారా దేవుడు మనకు సమయం ఇచ్చాడు. प्रिय परमेश्वर की संतान, हमें परमेश्वर ने वक्त दिया है। ఆ సమయాన్ని మనం వాడుకోవాలి. उस वक्त को हमें इस्तेमाल करना దేవుని चाहिए, కొరకు వాడాలి. परमेश्वर के लिए इस्तेमाल करना है। యేసు రెండో రాకడ కొరకు సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. यीशु मसीह के दूसरे आगमन के लिए हमें इस तैयारी के साथ रहना है। హల్లెలూయా. हालेलुया। దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని మంచి పనుల కొరకు మనం వాడాలి. परमेश्वर ने जो वक्त दिया है उसे अच्छे कामों के लिए हमें इस्तेमाल करना है। హల్లెలూయా. हालेलुया। గ్రంథము दूसरा राजा 21వ అధ్యాయం 21 अध्याय 12వ వచనం నుంచి 12 वचन से 15 వచనాల దాకా మనం చదివినట్లయితే 15 वचन तक हम देखने से ఈ విధంగా దేవుణ్ణి విడిచిపెట్టి శరీర సంబంధంగా విగ్రహారాధికుడిగా యూదులను పరిపాలిస్తున్న ఈ రాజును, ये परमेश्वर को छोड़कर शारीरिक संबंध के साथ यहूदा पर राज्य किया हुआ ये राजा, దేవులారా ఏలియా ప్రవక్త ఒక లెటర్ రాసి దేవుని సందేశాన్ని ఆయన దగ్గర పంపించినట్టుగా చూస్తున్నాం. एलिया भविष्यवक्ता एक लेटर लिख के परमेश्वर के संदेश को उसके पास पहुंचाया करके वचन में लिखा है। అక్కడ ఈ యొక్క ఏలియా రాస్తున్నాడు, वहाँ पर एलिया लिख रहा है, చాలా స్పష్టంగా రాస్తున్నాడు. वहाँ पर बहुत ही स्पष्टता से लिख रहा है, యెహోరాము यहोराम, నీ మొదటి స్థితి శరీరానుసారంగా నువ్వు ప్రారంభించావు. पहले तो तेरी पहली स्थिति तो अपने शारीरिक रीति से शुरुआत की थी। నువ్వు జ్యేష్ఠుడిగా ఉన్నావు గాని నీ జీవితము దాన్ని అనుసరించి మాత్రం లేదు. तू पहिलोटों के साथ था लेकिन तेरा जीवन वैसे नहीं रहा। రెండోది నీ సొంత సహోదరులను చంపిన దుష్టుని వేరం కనబడుతున్నావు. और दूसरी बात, तू अपने खुद के भाइयों को मारा करके तू एक दुष्ट की तरह दिख रहा है। మూడోది అన్యులతో సంబంధం పెట్టుకొని నువ్వు విగ్రహాలని పూజిస్తూ నువ్వు బలిపీఠాలను కట్టు వస్తున్నావు. और तीसरी बात, तू अन्य लोगों के साथ संबंध रखकर वेदियों को बनाते हुए आया। నాలుగోది నువ్వు జీవగల దేవుణ్ణి విసర్జించిన వ్యక్తిగా కనబడుతున్నావు. और चौथी बात, तू अपने जीवित परमेश्वर को ही छोड़ दिया। నీవు నీ తండ్రి అయిన అడుగు జాడలో నడిచిన కుమారుడు నువ్వు అసలే కాదు. तू अपने पिता के पद चिन्हों पर चला हुआ पुत्र बिल्कुल नहीं है। కనుక నా మాట నేను దేవుని మాటగా చెప్తున్నాను, విను. इसीलिए मैं परमेश्वर की वचन के तरह बता रहा हूँ, सुन। గనుక జీవం గల దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, तो जीवित परमेश्वर आपके साथ क्या कह रहा है कहने से, నీ మీదకి శాపం వస్తుంది, आपके ऊपर शाप आ रहा है, నీ చేతిలో నుంచి రాజ్యాన్ని తీసివేస్తాను, तेरे हाथ से राज्य को निकालने जा रहा నువ్వు है। చనిపో వరకు గొప్ప బీమారితో రోగంతో నువ్వు చనిపోతావు तू जब मरेगा तब तुझे एक बहुत ही बुरी बीमारी लग के रहेगी। అని దేవుడి బిడ్డలారా నీ జీవితంలో యుద్ధాలు జరుగుతాయి అని तेरे చెప్పేసి जीवन में युद्ध होंगे करके అప్పుడు ఏలియా దేవుని యొక్క వాక్కుగా దేవుని యొక్క మాటగా అతన్ని లెటర్ రాసి పంపించాడు. तब एलिया एक परमेश्वर के वचन के तरह, परमेश्वर की बात की तरह एक लेटर लिख के भेजा। హల్లెలూయా. हालेलुया। దేవుడు దయామయుడు గనుక, परमेश्वर दयामय है इसलिए, దేవుడు ప్రేమమయుడు గనుక परमेश्वर प्रेमी स्वरूपी है इसलिए దేవుడు వారికి సమయం ఇచ్చాడు. परमेश्वर ने उन्हें वक्त दिया, కానీ ఆ సమయంలో ఆయన మారు మనసు పొందలేదు. लेकिन उस समय में उसने मन नहीं फिराया, మారు మనసు పొందలేదు. मन नहीं फिराया। కనుక దేవుడు వాక్యం సెలవిస్తున్నది, इसलिए परमेश्वर का वचन कहता है, హల్లెలూయా, हालेलुया, దేవుడు ఏం చేశాడు అంటే परमेश्वर ने क्या किया कहने से, ఈ ఫిలిస్తీయులని, ये फिलिस्तियों को, కూషీయులని, खूशियों को, అరబ్బీలని अरबियों को దండెత్తి యూదా వారి మీదకి యుద్ధానికి పంపిస్తాడు దేవుడు. यहूदा के ऊपर युद्ध के लिए भेज देता है परमेश्वर। హల్లెలూయా. हालेलुया। అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఆ యుద్ధంలో చచ్చినట్టుగా రాయబడి ఉంది. तब क्या हुआ कहने से, ये सभी लोग उस युद्ध में मर गए करके लिखा है, కానీ దేవుని యొక్క మహాకృప ఇక్కడ కనబడుతున్నది. लेकिन परमेश्वर का एक महान कृपा यहाँ पर दिखता है। యెహోరాము యొక్క కుమారుడైన యెహోయాహాజు ఒక్కడు మాత్రం బ్రతికున్నాడు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. यहोराम का पुत्र यहोयाज ही बचकर है, बाकी सभी लोग मर गए। ఈయన బ్రతకడానికి కూడా దేవుని యొక్క కృప ఉన్నది. ये बचने के लिए भी एक परमेश्वर की कृपा है। ఎందుకంటే क्यों कहने से, వాస్తవానికి యెహోరాము చేసిన పాపమును బట్టి యూదా రాజ్యమునే పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు దేవుడు.
ये और यहोराम के पाप की वजह से पूरे राज्य को ही परमेश्वर नष्ट करना चाहता था। కానీ దేవుని పిల్లరా దేవుడు మంచి దేవుడు. लेकिन फिर परमेश्वर की संतान परमेश्वर बहुत ही अच्छा है। దేవుడు తన దాసుడైన దావీదుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. परमेश्वर अपने दास दाऊद के साथ जो वाचा बांधी उसे याद करता है। కనుక ఆయన దావీదును ప్రేమించేవాడు కనుక इसलिए वो दाऊद से प्यार करता था। తన దాసుడైన దావీదు నిమిత్తము अपने दास दाऊद के लिए దేవుడరా ఆ రాజ్యమును అలాగే ఉంచుతూ వచ్చాడు తప్ప उस राज्य को वैसे ही रखते आया। కానీ వీళ్ళు చేసిన పాపమును బట్టి ఈ రాజ్యమును ఎప్పుడో నాశనం చేయాలని అనుకున్నాడు. लेकिन जो गलतियां इन्होंने की उन गलतियों के द्वारा कभी इनका राज्य कब का नाश हो जाता था। చూడండి ఇక్కడ దేవుని ప్రేమ ఎంత గొప్పగా కనబడుతున్నది. देखिए परमेश्वर का प्यार यहाँ पर कितने अच्छी रीति से दिखता है। యెహోషాపాతు యెహోరాము రోగిగ్రస్తుడిగా కనబడుతున్నాడు మనకు. यहोराम एक रोगी की तरह हमें दिखता है। కీర్తన గ్రంథము 16వ అధ్యాయము भजन संहिता इसका 16 अध्याय 4వ వచనం. 4 वचन। చదువు. जो पराये देवताओं के पीछे भागते हैं उनका दुख बढ़ जाएगा। मैं उनके लहू वाले अर्घ नहीं चढ़ाऊंगा और उनका नाम अपने ओठों से नहीं लूंगा। ఓకే హల్లెలూయా. हालेलुया। యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని రాయబడి ఉంది. जो यहोवा को छोड़ जो मूर्ति पूजा करता है उनके ऊपर कष्ट आएंगे करके लिखा है। హల్లెలూయా. हालेलुया। యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి यहोवा को छोड़ और दूसरे को अनुसर करने वालों के శ్రమలు ऊपर విస్తరించును అని రాయబడి ఉంది. कष्ट आएंगे करके लिखा है। హల్లెలూయా. हालेलुया। కనుక దేవుని బిడ్డలారా इसलिए प्रिय परमेश्वर की संतान ఈ దేవుణ్ణి విడిచిపెట్టిన యెహోరాము జీవితంలో परमेश्वर को छोड़ दिया हो यहोराम के जीवन में ఒక భయంకరమైన వ్యాధి ఇతన్ని అంటుకున్నట్టుగా చూస్తున్నాం. एक भयानक रोग इसको लगा करके हम देखते हैं। 2 సంవత్సరాలు ఆ యొక్క వేదనతో ఈయన బాధపడుతూ వచ్చాడు. 2 साल तक उस वेदना के साथ ये तकलीफ के साथ आया। అదే వేదనతో అదే బీమారితో ఆయన మరణించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. उसी तकलीफ के साथ वो मर गया करके परमेश्वर का वचन कहता है। కానీ చూడండి ఆ 2 సంవత్సరాలు బీమారితో ఉన్నప్పటికీ కూడా ये 2 साल तक बीमारी में था लेकिन ఏ రోజు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. किसी भी दिन में परमेश्वर को याद नहीं किया। ఏ రోజు కూడా ప్రార్థన చేయలేదు. किसी भी दिन में प्रार्थना भी नहीं किया। ఎప్పుడు కూడా నేను పాపిని నేను పాపం చేశానని దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. कभी भी मैं पापी हूँ मैंने पाप किया करके परमेश्वर के पास पश्चाताप नहीं किया। ఎంత దరిద్రమైన స్థితికి దిగజారిపోయాడో మనకు కనబడుతున్నాడు. कितने दरिद्र स्थिति में गिर गया करके हम देखते हैं। ఇంకా భయంకరమైన విషయం ఏంటిదంటే और भयानक बात क्या है कहने से ఈయన 2 సంవత్సరాలు అదే బీమారితో అదే వ్యాధితో బాధపడుతూ అదే బీమారి అదే రోగంతో ఆయన చనిపోయాడు. 2 साल तक वही बीमारी के साथ दुख भोगते हुए उसी बीमारी के साथ वो मर गया। ఈయన మరణించిన తర్వాత ये मरने के बाद మనము సౌలు దగ్గర నుంచి మనం ఆలోచన చేసుకుంటూ వస్తే हम शाऊल के पास से विचार करते हुए आए तो సౌలు शाऊल, ఆ తర్వాత దావీదు, उसके बाद दाऊद, ఆ తర్వాత సొలొమోను, उसके बाद सुलेमान, ఆ సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు, सुलेमान के बाद सुलेमान का पुत्र। దేవుళ్ళ యూదుల రాజులు ఎవరైతే ఉన్నారో यहूदा के राजा जो है వీళ్ళందరినీ కూడా చనిపోయినప్పుడు ఒకే స్థలములో వీరి సమాధి చేసినట్టుగా చూస్తున్నాం. ये लोग मरने के बाद एक ही जगह पर इनकी समाधि की घर करके हम देखते हैं। కానీ యెహోరాము ఎప్పుడైతే చనిపోయాడో लेकिन यहोराम जब मर गया ఈయనను మాత్రం తన పితరులు అనగా ఈయన తండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గోత్రానికి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధులలో మాత్రం వారితో మాత్రం ఈయనను సమాధి చేయలేదు. लेकिन इससे यहूदा के जो गोत्र के समाधियां है वहां पर इससे समाधि नहीं की करके हम देखते వీళ్ళ हैं। పితరులతో ఈయన సమాధి కార్యక్రమం జరగలేదు. इसके पितरों के समाधियों में ఈయన इनका పితరులతో ఈయన సమాధి కార్యక్రమం జరగలేదు. इनके पूर्विक लोगों के साथ इसकी समाधि नहीं हुई। దేవులారా ఈయన పితరుల సమాధిలో సమాధి చేయలేదు. इसके पूर्वजों के समाधियों में इसकी समाधि नहीं की गई। హల్లెలూయా. हालेलुया। చూడండి ఇక్కడ మనకు అర్థమైపోతున్నది నా జీవితం ఎంత భయంకరమైనదో అని చెప్పేసి. यहाँ पर हमें दिखाई देता है कि इसका जीवन कितना भयंकर रीति से है। దేవుని బిడ్డలారా ఇతన్ని దేవుడే ఎత్తేసినట్టుగా చూస్తున్నాం. परमेश्वर ही मार डाला करके हम देखते हैं।
है। చూడండి ఎంత భయంకరమైన స్థితియో. देखिए कितनी भयानक स्थिति है। హల్లెలూయా. हालेलुया। ఇలా జీవితాన్ని బట్టి మనం ఒక 5 విషయాలు నేర్చుకుంటున్నాం. इसके जीवन को ले धरकर हम 5 बातें सीखते हैं। ఇలా జీవితాన్ని బట్టి మనం ఒక 5 విషయాలు నేర్చుకుంటున్నాం. इसके जीवन को लेकर हम 5 बातें सीखते हैं। ఈయన పేరు యెహోరాము. इसका नाम यहोराम। దేవుని ద్వారా దాని అర్థము ఎత్తైన వాడు అని అర్థము. इसका अर्थ है ऊंचा हुआ। కానీ ఆయన జీవితం మాత్రం అలా లేదు. लेकिन इसका जीवन वैसा नहीं है। దేవుని ద్వారా ఆయన మొట్టమొదటిగా ఈయన జ్యేష్ఠత్వాన్ని కించపరిచినట్టుగా హీనపరిచినట్టుగా పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ये अपने पहिलोटों को खो दिया, उसे तुच्छ जाना करके भी हम देखे। రెండోది తన సహోదరులనే చంపినట్టుగా మనం చూస్తున్నాం. और दूसरी बात ये अपने भाइयों को मार डाला करके भी देखा। దేవుడు ద్వారా మూడోది అన్యులతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. और तीसरी बात ये अन्य जाति लोगों के साथ संबंध रखे थे। నాలుగోది విగ్రహారాధన చేస్తూ జీవగల దేవుణ్ణి విసర్జించినట్టుగా మనం చూస్తున్నాం. और चौथी बात ये मूर्ति पूजा करके परमेश्वर को छोड़ दिया करके भी हमने देखा। దేవుడు ఐదోది ఏంటిదంటే యుద్ధములో ఈయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. और पांचवी बात युद्ध में ये मर गया करके हम देखते हैं। దేవుని పక్షంలో ఉన్నవాడు యుద్ధంలో జయం పొందాడు గాని परमेश्वर के पक्ष में रहने वाले युद्ध में जय पाता है, लेकिन దేవుని పక్షంలో ఉన్నవాడు యుద్ధంలో జయం పొందాలి గాని దేవుని పక్షంలో ఉన్న వ్యక్తి యుద్ధంలో ఓడిపోకూడదు. परमेश्वर के पक्ष में रहने वालों को जय मिलता है, लेकिन परमेश्वर के पक्ष में जो नहीं रहता उसे जय नहीं मिलता। యూదులకు రాజుగా ఉండి యుద్ధంలో ఓడిపోయానంటే ఈయన వ్యక్తిగత జీవితం ఈయన ఆత్మీయ జీవితం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. यहूदा का राजा होकर इसने विजय नहीं हुआ कहने से वो कितना गंभीर रीति से गिर गया करके हम इसके जीवन में देखते हैं। హల్లెలూయా. हालेलुया। దేవుడు వ్యాధిగ్రస్తుడై తన కలిసిన వ్యాధితోనే మరణించి తన పితరులతో సమాధి చేయబడాలి కానీ కాకుండా వేరే స్థలంలో ఈయన సమాధి చేసినట్టుగా రాయబడింది. एक रोग के साथ वो मर गया और अपने पुरखाओं के संग इसको समाधि करनी चाहिए थी, लेकिन इसकी समाधि वैसे नहीं हुई करके हम देखे। ఈయన పరిశుద్ధుల పేర్ల యొక్క లెక్కలలో पवित्र लोगों के नाम के गिनतियों में దేవులారా ఈయన పేరు ఉన్నట్టుగా మనకు కనబడతలేదు. इसका नाम है करके हमें नहीं दिखाई देता। అందులో నుంచి ఈయన పేరు డిలీట్ చేయబడింది. उनमें से इसका नाम डिलीट किया गया। అందుకే ఈయనను ఆ పరిశుద్ధులతో సమాధి చేయలేదు. इसलिए पवित्र लोगों के साथ इसकी समाधि नहीं की गई। హల్లెలూయా. हालेलुया। ఇంతకన్నా దరిద్రపు జీవితం ఇంకోటి అసలే ఉండదు. इतना भयंकर और बेकार का जीवन और किसी का नहीं है। కనుక దేవుని బిడ్డలారా इसलिए अपने परमेश्वर की संतान దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. परमेश्वर हमें सावधान करता है। మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? तो हमारे जीवन कैसे है? మనము యెహోరాము గురించి నేర్చుకున్నాం. हम यहोराम के विषय में आज सीखे। మరి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ దేవుడు మనకి ఇచ్చిన కృపను కాపాడుకుంటున్నామా? परमेश्वर ने जो उद्धार हमें दिया उसे हम बचा के रखते हैं क्या? దేవుని బిడ్డలారా మరి మన సహోదరులను మనం ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా? तो हम अपने भाइयों को प्यार करते हैं या द्वेष करते हैं? దేవుని బిడ్డలారా దేవుని భయం నీలో ఉండాలి. परमेश्वर का भय आपके जीवन में रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆస్తుల కొరకు తన సహోదరుని చంపినట్టుగా చూస్తున్నా. संपत्ति के लिए अपने भाइयों को इसने मार डाला। 5 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. 5 बातों के साथ आज परमेश्वर ने हमसे बात किया। మరి 5 విషయాలు మనం ఎలా ఉన్నాం? तो ये 5 बातों में हम कैसे हैं? మనల్ని మనం పరీక్షించుకోవాలి. अपने आप को परख कर देखो। హల్లెలూయా. हालेलुया। దేవుడి మాటలు దీవించును గాక. परमेश्वर इन बातों को आशीष दे। ఆమేన్. आमीन। రేపు మనము ఆహాజ్య గురించి నేర్చుకోబోతున్నాం. कल हम अहज्या के बारे में सीखने वाले हैं, కనుక సిద్ధపాటు కలిగి ఉండండి. इसलिए तैयारी के साथ रहिए। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे।